సో హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలుగు వీడియో మన వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేసేయండి. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మన సబ్స్క్రైబర్లో ఒకరు వంకాయ రెసిపీ అయితే పోస్ట్ చేయమన్నారన్నమాట. సో వంకాయ మామిడికాయ కర్రీ. సో అందరిలో నార్మల్ స్టైల్లోనే వంకాయ మామిడికాయ కర్రీ అనేది చేసుకుంటారన్నమాట. కొంచెం డిఫరెంట్గా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా చేస్తూ మాకు రెసిపీని పోస్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాము అని అడిగారనమాట. సో వాళ్ళ కోరిక మేరకు ఈ వీడియోని అయితే పోస్ట్ చేస్తున్నాను. సో ప్రొసీజర్ అయితే చూసేద్దాం రండి. సో ముందుగా అయితే నేను ఒక చిన్న మామిడికాయని చక్కగా ఉడకపెట్టేస్తున్నాను అనమాట. తొక్క అంతా తీసేసి పచ్చి మామిడికాయ చూడండి, పచ్చి మామిడికాయ కొంచెం వాటర్ వేసుకొని చక్కగా ఇదంతా మగ్గేంత వరకు ఉడకపెట్టేసుకుంటాను అనమాట. సో ఈ బౌల్లో వచ్చేసి ఇదిగోండి. సో వంకాయనైతే సాల్ట్ అండ్ పసుపు వేసుకొని కడిగేసి మామూలు ఫస్ట్ 2 times కడిగేసి మళ్ళీ నానబెట్టాను అనమాట. ఏంటంటే సో ఫస్ట్ స్టవ్ ఆన్ చేసేసుకుందాం. అందుకే స్టవ్ ఆన్ చేసేసుకొని సో ఇక్కడ స్టవ్ ఆన్ చేసేసుకుందాం. స్టవ్ ఆన్ చేసేసుకొని అందులో మనం ముందులో ఏం చేయాలంటే ఇందులో ఆనియన్స్ 2 అంటే ఉల్లిపాయలు 2, జీడిపప్పులు ఒక 3, పచ్చిమిరపకాయ 1 వేసుకొని మిక్సీ చేస్తాను అనమాట. ఈ పేస్ట్ ఇప్పుడైతే ఆయిల్ వేసేద్దాం ఇందులో. సో ఇందులో వచ్చేసి ఆయిల్ వేసేసుకుందాం. సో నాకు కొంచెం ఆయిల్గానే అనిపిస్తుంది నాకు. కర్రీ కొంచెం ఎక్కువ వేసాను అనమాట. సో ఇది హీట్ అయిన తర్వాత కొంచెం ఆవాలు వేసుకోండి. కొంచెం ఆవాలు అయితే వేసేసుకున్నాను. సో ఆవాలు కొంచెం వేసుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ఉంటుంది కదండి, ఆ పేస్ట్ని అందులో వేసేద్దాం. సో ఇలా వేగినప్పుడు కొంచెం కరివేపాకు వేసేసుకుందాం. సో ఇలా వేసిన తర్వాత ఆయిల్ సరిపోలేదని అనిపిస్తుంది, కానీ లాస్ట్లో ఆయిల్ అయితే పైకి తేలిద్దిలేండి. కొంచెం చిటికెడు పసుపు వేసుకుంది. నెక్స్ట్ వంకాయలు వేసేసుకుందాం. కారం ఒక స్పూన్ వేస్తున్నాను, పులుపు వేస్తున్నాను కాబట్టి కొంచెం ఎక్కువ వేస్తున్నాను అనమాట. ఆల్రెడీ పచ్చిమిరపకాయ వేసాను కదండి. ఒకవేళ కావాలంటే విడిగా కూడా పచ్చిమిరపకాయ వేసుకోవచ్చు, లేదంటే వదిలేయండి, స్కిప్ చేసేయండి. అండ్ సాల్ట్ చూసుకొని తర్వాత వేసుకున్నాం. ఫస్ట్ ఒక స్పూన్ వేసుకున్నాం అనమాట. సాల్ట్ వేసుకోవాలి. చూడండి మామిడికాయలు కూడా ఉడికిపోతున్నాయి. చూద్దాం ఎక్కడి వరకు అయిందనేది. కొంచెం వాటర్ వేస్తాం. సో కొంచెం లైట్గా, ఎలాగో మళ్ళీ పులుపు వేస్తాం కాబట్టి కొంచెం వేసుకున్నాను అనమాట.
కూడా వేసేసుకోవచ్చు. ఇవ్వండి టెంకు కూడా వేసా, చిన్న మామిడికాయ అనమాట నేను తీసుకున్నది. దీనిలో వాటర్తో సహా వేసేసుకోండి. వేసేసుకున్న తర్వాత సాగుదాం. సో 5 minutes అయితే అయిపోయింది. తీద్దాం ఒక. సో ఇదిగోండి ఇంకా మగ్గుతుంది. మగ్గేటప్పుడు ఇప్పుడు మనం కొంచెం ధనియా పౌడర్, మసాలాలు ఏమి ఇట్లా ఓన్లీ ధనియా పౌడర్ మాత్రమే వేస్తున్నాను అనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఓన్లీ. సో ధనియా పౌడర్ వేసిన తర్వాత కొత్తిమీర కూడా వేసుకొని ఒక 10 minutes అయితే వెయిట్ చేద్దాం. లాస్ట్లో వచ్చేసి కొంచెం ఒక స్పూన్ తురుముకున్న బెల్లం వేసుకోండి, చాలా బాగుంటుంది. నేనైతే బెల్లం పొడి వేసాను. నార్మల్గా అయితే బెల్లాన్ని కూడా వేసుకోవచ్చు కొంచెం. సో లాస్ట్లో కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. అంతేనండి, రెడీ అయిపోయింది వంకాయ మామిడికాయ కర్రీ. సో ఇప్పుడు టేస్ట్ చేసి చూసేద్దామా ఎలాగుందో, ఎలా ఉంటుందో ఏంటో. హ్యాండ్ వాష్ చేసుకుందాం. ఎలా ఉందో టేస్ట్ చేసేద్దామా. టేస్ట్ చేసి చూపుతాను ఎలా ఉందో. కాలుతుంది బాగా. సూపర్ అండి, నిజంగా చాలా చాలా బాగుంది. సూపర్ సూపర్, చాలా బాగుందండి, చాలా చాలా బాగుంది. సో వంకాయని నార్మల్గా తినడం కొంతమందికి ఇష్టం లేదు కదా, ఇష్టం ఉండదు సహజంగా. ఇలా చేసుకొని తినండి, సూపర్గా ఉంది, చాలా బాగుంది. సో ఇది ఇవాళ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్. థ్యాంక్స్ సో మచ్.